హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కొంతకాలంగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి, కొన్ని కారణాల వల్ల. ఇవాళ మనం దానశీలము 10th క్లాస్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బయట వైరస్ ఉందని అంటున్నారు కాబట్టి బయట వెళ్ళేటప్పుడు మాస్కులు కంపల్సరీ ధరించండి. ఈ దానశీలము అనే పాఠాన్ని రచించిన రచయిత బమ్మెర పోతన. ఇప్పుడు మనం బమ్మెర పోతన గురించి తెలుసుకుందాం. కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామవాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేశన. సహజ పండితుడైన ప్రసిద్ధి పొందిన ఈ పోతనని బ్రహ్మెర పోతన అని పిలుస్తారు. ఎందుకు అంటే ఆయన గ్రామము బమ్మెర కనుక ఆయనకి బమ్మెర పోతన అనేసి ప్రసిద్ధి గాంచారు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన ఆయన. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాలని అంకితం చేయడం ఏమాత్రం ఇష్టం లేని పోతన తన గ్రంథాలని శ్రీరామచంద్రమూర్తికే ఆయన అంకితం చేశారంట. అలాగే శబ్దాలంకారాల సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సోకుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, మున్నంగు, ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువానికి కంఠస్థంగా అవుతాయంట. అలాగే పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకి ఊరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ప్రత్యేక రచనలు. ఖచ్చితంగా ముందు ప్రవేశిక గురించి మనం తెలుసుకోవాలి. ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తి మేరకు దానం చేయడం, ఇంటికి వచ్చిన అతిథిని అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు, అంటే మంచి లక్షణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలో చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించిన, హెచ్చరిస్తున్న వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఆ అద్భుత సన్నివేశాన్ని పోతన రమణీయ శైలిలో ఆస్వాదిద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పోయం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం దళతిం భోండు త్రివిక్రమ స్ఫూర్ణవాడై నిండు బ్రహ్మాండము గలడే మాన్పు నొక్కండు నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గేనము వలుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. దాతలలో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. వచ్చిన పొట్టివాడు మీ కుబ్జుండు, అంటే వచ్చిన ఈ పొట్టివాడు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాల్ని కొలిచి త్రివిక్రమ స్ఫూర్ణవాడై, అంటే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరినైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపించు అని శుక్రాచార్యులు బలిచక్రవర్తితో ఇట్లా చెప్పారంట. అది వినగానే బలిచక్రవర్తి తన గురువుతో ఇలా అన్నాడంట. అని ఇట్లేనే హితంబు పలుకొచ్చు కులాచార్యునకు క్షణమాత్రం నిమిలిత లోచనుడై యశస్వి ఇట్లనియే అని. ఈ విధంగా తన వంశగురువైన శుక్రాచార్యుడు తన మేలుకోరి చెబుతుండగా క్షణకాలం కనులు మూసుకొని కీర్తిమంతుడైన బలిచక్రవర్తి ఇట్లా పలుకుతాడంట. నిజమాన తిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థం ధర్మంబు నిదియే యథార్థంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నార్ధ లోభంబు నార్ది బొమ్మ నెట్లెట్లు పలికి లేదను కంటే పాపమొద్ది ఎట్టి దుష్కర్ముని నేను భరించెదగాని సత్యహీనుని మోపజాలననుచుం వలుకది తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరంబు నుండి తిరుగక జొచ్చు కంటే బలికి బొంకకు నిజంబునం బొరంక కట్టెన్ మనుధనులకు భద్రంబనియు గలదే. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో
గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి జీవనాధారం. వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వానినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మనుధనులైన వాళ్లకు మేలైన మార్గాలు అని బలిచక్రవర్తి శుక్రాచార్యులతో ఇలా చెప్పారంట. దాత్రిని హలికునకును సుక్షేత్రంబు బీజంబులు నొక్కట జేకూర భంగిం చిత్రముగా దాతకివియు భ్రాతంబు సమకూరు నట్టి భాగ్యంబు గలదే. దాత్రిని అంటే రైతుకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటము ఎంత కష్టమో, దొరకటము అరుదు. అలాగే దాతకు తగినంత ధనము, దానిని గ్రహించుటకు ఉత్తమమైన వ్యక్తి దొరకటము అంతే అరుదుగా దొరుకుతాయి కదా అనేసి చెప్పాడంట. ఇప్పుడు రెండోది సెకండ్ పార్ట్లో, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వాన్నొత్తి బొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవం జాలిరే భూమిపై వైరన్నం గలదే సిబి ప్రముఖులు బ్రీతిన్ యశకాములై ఈరె కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఆచార్య, పూర్వం రాజులు ఉన్నవారు, వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు, కానీ వారెవరు ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలులేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోర్కెలు తీర్చి లేదా వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ పోయం. ఉడుగని కత్రూవల వ్రతంబులం బొడగనం జననట్టి పొడవునం గుర్రొచ్చై ఎడిగిడి నట్టం నను బోటికి నెడరాదే మహానుభావ ఇష్టార్థబుల్. దానికి మహానుభావ, ఎడతగని యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువుని చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోడిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు, పూజలు ఎన్ని చేసినా ఆయన దర్శనం కావడం అనేది చాలామందికి అరుదు, చాలా కష్టము. అలాంటిది ఆ మహానుభావుడే రూపం మార్చుకొని నా దగ్గరికి దానం కోసం వస్తే ఇవ్వనని నేను ఎలా చెప్పను అనేసి శుక్రాచార్యులతో పలికాడంట. నెక్స్ట్ పోయం. నిరాయంభైన నిబంధమైన ధరణి నిర్మూలనంభైన దుర్మరణంభైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము హర్నుడైన హరి అయిన నిరంజబావు డభాగ్యవంతులైననో దిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా దీవర్య ఎయ్యేటికిన్. ఆయన ఏమన్నాడంట, ఓ పండితోత్తమా, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే, ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశమంతా నశించినా సరే, ఏమైనా కానీ ఏదైనా రాని, ఆడిన మాట మాత్రం తప్పను. వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే, నా నాలుక వెనుదిరగదు. ఎందుకి వేల కొద్ది మాటలు? వచ్చినవాడు ఎవరైనా కానివ్వు, నేనిచ్చిన మాట తప్పను అనేసి శుక్రాచార్యులతో ఈ విధంగా పలికాడంట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ పోయము ఇంపార్టెంట్, దీనికి ప్రతిపదార్థం కూడా నేర్చుకోవాలి. అలాగే సెకండ్ దాంట్లో రెండో పార్ట్లో కారే రాజులనుంది కదా, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, రెండో పార్ట్లో థర్డ్ అనమాట.
ఈ పోయం కూడా ఇంపార్టెంట్. దీనికి కూడా మీరు ప్రతిపదార్థం నేర్చుకోవాలి, భావం నేర్చుకోవాలి. ఈ 3 పోయమ్స్ టోటల్ లెసన్లో ఆ 3 పద్యాలు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్లోకి వచ్చామన్నమాట. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుంగాక జీవధనంబులైన జడుంగాక పడుంగాక మాట తిరగలేరు మనుదనులు. బాగా బ్రతికినా, ఎన్ని కష్టాలు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా సరే అభిమానధనులు మాట తప్పరు. ఇప్పుడు అయ్యవసరమున నెక్స్ట్ ధనుజ లోకనాథు దైత వింధ్యావళి రాజవదన మదమరాళగమన వటుని కాళ్ళ గడుగ వర హేమఘట్టమున జాలముం తెచ్చే భర్త సన్న ఎరిగి అని ఈ విధంగా బలిచక్రవర్తి మాట్లాడుతుండగా చంద్రబింబం వంటి ముఖము, మత్తిల్లిన రాజహంసం వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించింది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికై శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. బలిచక్రవర్తి అన్న మాటలు అన్నీ ఆమె విని ఏం చేసిందంట, బంగారు కలశం తీసుకొచ్చి ఆయన కాళ్ళు కడగడానికి. ఎవరి కాళ్ళు? వామన అవతారంలో వచ్చిన ఆ కుబ్జుండు అని అన్నారు కదా, ఆయన యొక్క విష్ణుమూర్తి కాళ్ళు కడగడానికి ఆమె బంగారు కలశంతో నీళ్లు తీసుకొచ్చి కడగడానికి సిద్ధమై తీసుకొచ్చిందంట. అవసరంబున కపటవటునకు నద్యన వేంద్రుడుం దిట్లనియే రమ్మ మానవ కోత్తమ లెమ్మ నీ వాంఛితంబు లేదన కింతం దెమ్మ ఎడుగుల నీటురా నిమ్మ కడుగగలవలయు నేటికిం దడయన్. ఏమని తర్వాత దానికి బలిచక్రవర్తి ఆ బంగారు కలశం ఆమె తీసుకురాగానే ఆయన అన్నాడంట, ఓ బ్రాహ్మణోత్తమా, లేవయ్యా, లేచి నువ్వు ఇటురా, నీవు అడిగింది లేదనకుండా నేను ఇస్తాను. ముందు నీ కుడిపాదాన్ని ఇలా పెట్టు, నన్ను కడగనివ్వు అంటూ బలిచక్రవర్తి వామనుడితో ఇలా పలుకుతున్నాడంట. సురలోక సమద్ధరణము నిరత శ్రీకరుణామఖిల నిగమాంతలం కరణము భవ సంహారణము హరిచరణము నీటం గడిగే నసురోత్త ముండన్. అలా ఆయన కుడిపాదాన్ని బలిచక్రవర్తి కడిగాడంట. సురలోక సమద్ధరణము, ముల్లోకాలను కాపాడే పాదము ఆ విష్ణుపాదం, కుడికాలు దేవతలను కష్టాల నుంచి కాపాడే పాదము, కలకాలం మేలు కలగజేసేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించే ఆ ఎడమ పాదాన్ని కూడా ఆయన కడిగాడంట. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగే తత్పావన జలంబు శిరంబునం జల్లు వాచ్య దేశ కాలాది పరిగణంబు చేసే. ఆయన కడిగి ఆ నీళ్లను నెత్తిన చల్లుకొని ఆచమనం కూడా చేశాడంట, అంటే తాగాడంట. అలాగే తన దేశం బాగుండాలని సంకల్పం చేసుకున్నాడంట. నెక్స్ట్ పోయం విప్రాయ ప్రకట ప్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రమాణ్య విదే త్రిపాద ధరణీం ధ్యాస్యామి యంచున్ గ్రియాక్షిప్రుడై ధనుజేశ్వరుండు వడుగుం జేసాంచి పూజించు బ్రహ్మ పిరిత మమ్మని దార ఓసే భువనం బాసచ్చర్యము బొదందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వాముని పూజించాడంట. బ్రాహ్మణుడువు, ప్రసిద్ధమైన వ్రతంబు కలవాడవు, విష్ణుస్వరూపుడవు, వేద ప్రమాణంచే తెలుసుకోదగిన వాడవైన నీకు 3 అడుగుల నేల దానం చేస్తానని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువెంటనే చేతిలో నీటిని దారవోశాడు. అది చూసి లోకం ఆశ్చర్యపడింది. ఆయన దానం చేస్తానని చేతిలో నీళ్లు
కలశంలోంచి తీసుకొని ఆ చేతుల మీద అలా పోసి ప్రమాణం చేశాడంట, నేను 3 అడుగుల నేల దానం చేస్తాను అని. తర్వాత బలి చేసిన దానముకును నలిక్షాక్షుడు నిఖిల భూత నాయకుడం గుటం గలకలమని దిశ దిక్కులు బలి బలి అని పొగడై భూత పంచక మనుగా. బలి చేసిన దానానికి, ఓ పరీక్షణ్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణు అధిపతి, ఆయనకు బలిచక్రవర్తి దానమియ్యగానే 10 దిక్కులు పంచభూతాలు బలి బలి అని పొగిడాయి. ఇక్కడికి మనకు లెసను పూర్తయింది. నెక్స్ట్ మనం ప్రతిపదార్థాలు, భావాలు తెలుసుకుందాం. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం.